ఒకప్పుడు రాజకీయ నాయకుడి గొంతు ప్రజలకు వినబడాలి అంటే పత్రికల్లో ప్రకటనలు పడాలి, టీవీలో మైకులు మోగాలి, లేదా బహిరంగ సభల్లో మైళ్ల దూరం పారే మైక్ సెట్ల ప్రసంగాలు సాగాలి. కానీ నేటి 18 నుండి 25 ఏళ్ల జెన్జీ యువతకి ప్రపంచమే తలకిందులైంది. వార్తాపత్రికలు పక్కన పడ్డాయి, టీవీ ఛానళ్లు అటకెక్కాయి. పొద్దున్న లేచింది మొదలు రాత్రి కన్ను మూసే వరకు స్మార్ట్ ఫోన్లో ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ స్క్రోల్ చేయడమే వారి ప్రపంచంగా మారింది. దేశ రాజకీయాల్లో ఈ మైండ్ సెట్ చేంజ్ ను అందరికంటే వేగంగా పసిగట్టిన ప్రధాని నరేంద్ర మోదీ యువత వార్తల దగ్గరకు రాకపోతే ఏంటి, నా వార్తనే వాళ్ళుండే రీల్స్ వేదికపైకి తీసుకెళ్తా అంటూ పక్కా పవర్ ప్లాన్ తో సరికొత్త డిజిటల్ ప్రపంచానికే తెరదీశారు ఆయన. రాజకీయాల్లో వచ్చే అతిపెద్ద సంక్షోభాలను కూడా తన అనుకూలమైన డిజిటల్ అస్త్రాలుగా మార్చుకోవడంలో మోదీ మార్క్ మరోసారి రుజువైంది. ఇక్కడ దేశవ్యాప్తంగా కోట్ల మంది విద్యార్థులను కుదిపేసిన నీట్ పేపర్ లీకేజ్ వివాదం సమయంలో పార్లమెంట్ 4 గోడల మధ్య ప్రసంగాలు దండగని మోదీ భావించారేమో. విద్యార్థుల చేతిలోని మొబైల్ స్క్రీన్లపైకి నేరుగా వెళ్లి భరోసా ఇవ్వాలనే స్కెచ్తో అర్ధరాత్రి వేళ ఎలాంటి హంగులు ఆడంబరాలు లేకుండా ఆయన వదిలిన ఇన్స్టా సెల్ఫీ వీడియోలు సోషల్ మీడియాని షేక్ చేశాయి అంతే. నేను మీ పక్కనే ఉన్నాను అంటూ మోదీ ఇచ్చిన భరోసా వీడియో ఏకంగా 390 మిలియన్ల వ్యూస్ తో గ్లోబల్ రికార్డ్ ని దున్నేగా, దాని వెనువెంటనే వచ్చిన మరో 2 వీడియోలు కూడా అదే స్థాయిలో డిజిటల్ స్పేస్ ని ఊపేశాయి. ఈ మాస్టర్ ప్లాన్ ను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు ప్రధాని మోదీ కేంద్ర కేబినెట్ భేటీ వేదికగానే తన మంత్రులకు గట్టి వార్నింగే ఇచ్చారు. పాతకాలపు ప్రశ్నోట్లు, ఎక్స్ లో పొడవైన వ్యాసాలు రాస్తే ఈ తరం యువత అస్సలు పట్టించుకోదని తేల్చి చెప్పేశారు. ప్రభుత్వ నిర్ణయాలు కావచ్చు, భారీ సంక్షేమ పథకాలు ఏవైనా సరే జెన్జీ యువత మెదడుకు నేరుగా ఎక్కేలా గరిష్టంగా 90 సెకండ్ల ఇన్స్టా రీల్స్ రూపంలో సరళంగా విడమర్చి చెప్పాలని స్పష్టం చేశారు. కఠినమైన ప్రభుత్వ పదజాలాన్ని పక్కన పెట్టి ఫ్రెండ్లీ టోన్లో పాయింట్ టు పాయింట్ మాట్లాడి యువత హృదయాలను కొల్లగొట్టాలని మంత్రులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు అంతే. కేవలం తానే కెమెరా ముందుకు రావటం కాదు, కోట్లాది మంది యువతను శాసించే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ల బలగాల్ని కూడా తన వైపు తిప్పుకోవడం ఏ వ్యూహంలో అత్యంత కీలకమైన కోణం కదా. నేషనల్ క్రియేటర్స్ అవార్డ్స్ పేరుతో దేశంలోని టాప్ డిజిటల్ క్రియేటర్లను పిలిచి సత్కరించడం ద్వారా వారి ఫాలోవర్లైన అపారమైన జెన్జీ ఓటు బ్యాంకుకు మోదీ ఒక కూల్ అండ్ డిజిటల్ ఫ్రెండ్లీ లీడర్ గా మైండ్ సెట్ ఫిక్స్ చేసేసారు. మొత్తానికి మోదీ నడుపుతున్న ఈ రీల్స్ సైన్యం కేవలం సోషల్ మీడియా లైక్స్, కామెంట్ల కోసం కానే కాదు, రేపటి దేశ భవిష్యత్తును, అధికార పీఠాన్ని నిర్ణయించే జెన్జీ ఓటర్లకు తన పాలనను ప్రత్యక్షంగా వేగంగా చేరవేస్తూ సంక్షోభాలను సైతం మైలేజీగా మలుచుకునేలా వేసిన ఒక డిజిటల్ రాజకీయం.